వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఇప్పుడు మనం చూసుకుంటే చెట్టి పరిచయ సమ్మేళనం దగ్గర ఉన్నాము. 10 years కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఇక్కడ మళ్ళీ మనం కలుసుకోవడం జరిగింది. ఇక్కడ మనతో పాటు డిఫరెంట్ బిజినెస్ పర్సన్స్ అయితే ఉన్నారు. వారి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. మీ పేరు? నా పేరు రాజా అమ్మ. ఎండి రమేష్ కుమార్ రాజా అంటారు. నేను ఎక్కడి నుంచి వచ్చారు? విశాఖపట్నం నుంచి వచ్చాను. మీకు ఇక్కడ ఎలా అనిపించింది సార్ అట్మాస్ఫియర్? మీరు 10 years నుంచి స్టార్ట్ చేశారు కదా, ఇది 10 years లో ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం? నేను మా బ్రదర్ యూజ్ టు విజిట్ దిస్. నేనైతే ఫస్ట్ టైం రావడం ఇది. నేనైతే చూసారు ఎట్లా అట్మాస్ఫియర్ చూసాను, చాలా ఎక్సైటింగ్ ఉన్నది. ఇండోర్ ఎందుకు మిస్ అయినా ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత చూసాను, చాలా అడ్మైరింగ్ ఉంది. అక్కడ చూసిన తర్వాత అంతా ఏంటంటే ఇంకా చాలా లేట్గా వచ్చాను. నేను చేయవలసింది చాలా ఉంది ఇందులోని. మీలాంటి అందరూ కూడా వచ్చి చాలా యాంగ్జైటీగా అందరూ అటు ఇటు చేట్ చేస్తుంటే ఐ ఫీల్ వెరీ యాంగ్జైటీ అండ్ హ్యాపీ ఆల్సో విత్ దిస్. ఇక్కడ మీరు డిఫరెంట్ బిజినెస్ పర్సన్స్ చూస్తున్నారు కదా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎలా అనిపించింది మీకు? ఇంకా 90% పీపుల్ తెలిసిన వాళ్ళే మాకు అంతా. నేను ఆంధ్రప్రదేశ్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్గా ఉన్నాను, ప్లస్ అడ్వకేట్గా కూడా చేస్తున్నాను నేను. సో నాకు తెలిసిన విశాఖపట్నం చాలా మంది వచ్చారు. ఇక్కడ నేను హైదరాబాద్ స్టడీస్ కూడా చేశాను నేను. సో పొలిటికల్గా కానీ బిజినెస్ పీపుల్ కానీ అడ్వకేట్స్కి కానీ చాలా మంది తెలిసిన ఉన్నారు ఇక్కడ అంతా కలిసి యూత్ కి కానీ అప్కమింగ్ బిజినెస్ పర్సన్స్ కి కానీ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? యూత్ కంటే సజెషన్ ఇవ్వగలమ్మా నేను. అంటే ఇప్పుడు నవ్వడేస్ ఓన్లీ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, స్పోర్ట్స్ తక్కువగా ఉన్నది. అది నేను ఐ బీయింగ్ ఏ స్పోర్ట్స్ పర్సన్ యాజ్ వెల్ as యాప్ డైరెక్ట్గా అనుకుని ఏం చెప్పగలంటే నేను స్పోర్ట్స్కి చాలా ఈవెంట్స్ పెట్టడానికి ఉన్నది. నేను త్వరలోనే ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ విశాఖపట్నంలో నేను పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాను. అది కానీ అవకాశం అయితే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాను రండి ఒకసారి నాకు. అదే కాకుండా మన ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కొంతమందిని పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై అది చేయడానికి నేను రెడీ అవుతుంది. దట్ ఎలాగుంటుందంటే ఇప్పుడు వచ్చి మన రెండు స్టేట్లో కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ జరగలేదు. అది ఫస్ట్ టైం నేను చేస్తాను. అది చేసిన తర్వాత నేను కూడా అడ్వర్టైజ్ చేస్తాను, అందరూ కూడా వస్తారు అంతాను. మీకు కూడా ఇన్వైట్ చేస్తాను రండి. దట్ ఎంకరేజెస్ టు వెరీ అంటే యూత్కి చాలా పిల్లలకి కానీ ఇంకా యూత్కి కానీ వాళ్ళందరూ కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. స్పోర్ట్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అంతా. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే ఈ ఐకాన్ ప్రోగ్రామ్కి వచ్చి మీరు ఇన్స్పైర్ అయ్యి మీరు ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది సక్సెస్ఫుల్గా అవ్వాలని మా మానవాయిస్ టీం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.